రైట్. మనం ఒక చక్కని అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులు మనము కొంతమందితో సావాసం చేయకూడదు. ఈరోజు నేర్చుకుందాం. క్రైస్తవులు ఎవరెవరితో సావాసము చేయకూడదు. ఎవరితో చేయకూడదు అనే విషయం మీద నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయువాన్ని కనిపెట్టియుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 15 నుండి 18 వచనాల్లో క్రైస్తవులు ఎవరితో సావాసం చేయొద్దు, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదని తండ్రి అయిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు వర్తమానం ఇస్తూ ఉన్నాడంటే ఎవరు చేద్దాడు? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, మీరు క్రీస్తు బోధ నేర్చుకున్నారు, అపోస్తుల బోధ నేర్చుకున్నారు, పరిశుద్ధాత్మ బోధ నేర్చుకున్నారు, తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా మీరు నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? చెప్పండి. నేర్చుకున్నారు. ఇప్పుడు నేర్చుకుంటే మీకు ఈ అబద్ధ బోధకులు వచ్చి మీకు ఆటంకపరుస్తారు. ఒకడేమంటాడంటే విగ్రహం పెట్టింది తినొచ్చు అంటాడు. అమ్మ నమ్మకం చూడండి, ఎప్పుడు రాతే. ఒకడేమంటాడు కాలుపుకమ్మ, ఒకడేమంటాడు విగ్రహం తినొచ్చాడు, ఇంకోడేమంటాడు క్రీస్తుని నమ్మిన వాడు బొట్టులు గాజులు తీసేయమంటాడు, ఇంకోడేమంటాడు ఇంటి మీద స్టార్ పెట్టండి అంటాడు, ఇంకోడేమంటాడు యేసయ్యకి మన పుట్టినరోజు చేస్తే తప్పేంటి అంటాడు. ఇవన్నీ ఏంటి? ఆటంకాలు. దేనికి ఆటంకాలు ఇవి? క్రీస్తు బోధక ఆటంకాలు. ఏదైతే మన రక్షణ అనే వాక్యంలో మనం కొనసాగుతున్నామో వాటికి ఆటంకాలు. ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు అనేవారు కొందరు ఉంటారు. ఈ అబద్ధ బోధకులు వెంబడించే విశ్వాసులు ఉంటారు. వారు మీరు ఇరుగు పొరుగులు ఉంటారు, మీ వీధిలో ఉంటారు. ఇది ఈరోజు నవంబరు 27. ఈ నవంబర్ 27, 2024 సంవత్సరం తర్వాత మరొక 3 రోజుల్లో డిసెంబర్ వస్తుంది. ఈ డిసెంబర్ వచ్చినప్పుడు ఈ దొంగ బోధకులకి ఒక సీజన్ వస్తుంది. ఏంటది? మొన్న హిందూ సహోదరులకి దసరా వచ్చినట్టు కదా, దసరా 10 రోజులు చేసినట్టు వీళ్ళు ఇప్పుడు డిసెంబర్ 1 నుండి 25 మళ్ళీ జనవరి 1 వరకు చేస్తారు. అప్పుడు మీరు చేయరు, క్రిస్మస్ అనేది మీరు చేయరు. ఎందుకు చేయరు? సహోదరులారా, మీరు నేర్చుకునే బోధ అది. మీరు నేర్చుకునే బోధలు ఏముంది? క్రిస్మస్ అనే పదము గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. తండ్రి దేవుడు రాయించలేదు, క్రీస్తు ప్రభువు చెప్పలేదు, అపోస్తులు కూడా చెప్పలేదు. అప్పుడు మీరు పెరుగు పొరుగు అంటారు. అదేంటండి సహోదరి భాగ్యం గారు, మీరు క్రిస్మస్ చేయాలని అనుకోండి, అచ్చచ్చ మేము నేర్చుకున్న బోధలు అది లేదు. మళ్ళీ అందరూ చేస్తున్నారు, ప్రపంచమంతా చేస్తున్నారు అంటారు. లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉంటాడో ఈ పాస్టర్ గారు వచ్చి అదేంటమ్మా అందరూ చేస్తున్నారు, మీరు కూడా చెయ్యాలా, చేసి తప్పేంటి అంటాడు. అంటే ఆటంకాలు అవన్నీ. అలాగే చాలామంది అందరితో పాటు నలుగురితో అది అన్ని నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు మనము చేసిన తప్పు అనేది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగా తెలుసులు కూడా. ఇక్కడ ఏమంటాడంటే సహోదరులారా,
మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయవని కనిపెట్టుకొని వినడానికి మిమ్మల్ని బతిమాలు కొడుచున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాడు. జాగ్రత్త అన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే వారిలో నుండి తొలగిపోండి. అంటే ఏంటి? సావాసం చేయకండి, వారి మధ్యన ఉండకండి. అంటే క్రైస్తవుడు ఎవరితో సావాసం చేయకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధ బోధకులతో సావాసం చేయకూడదు. గ్రంథంలో లేనివి బోధించే వారితో సావాసం చేయకూడదు. గ్రంథంలో ఏవైతే లేవో వాటిని అనుకరించే వారితో మీరు సావాసం చేయకూడదు. గ్రంథం ముందుగానే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా రాయించాడు. పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తున్నాడు, మీరు తొలగిపోండి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చక వలనను నిష్కపట మనసును మోసపుచ్చుదురు. వారు మమ్మల్ని మోసం చేసి అసత్యముకు లాగిస్తారు. అంతా ఒకటేనండి అంటాడు. ఎవరి విశ్వాసం ఒకటే అంటాడు. ఏ సంఘం అయితే ఏంటి, మన అందరూ సార్వత్రిక సంఘం అంటాడు. అబద్ధం. అలా గ్రంథం ఎక్కడ సెలవు ఇవ్వలేదు. అది మానవ అభిప్రాయం, మనిషి నీతి. మానవ నీతికి దేవుని నీతికి సంబంధమే లేదు. మానవ నీతి భూ సంబంధమైనది, దేవుని నీతి పర సంబంధమైనది. అవునా కదా? మానవ నీతి ఏంటంటే ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే పాడు చేసినట్టు. దేవుని నీతి ఏంటంటే అమ్మాయిని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టు. ఇది దేవుని నీతి. మానవ నీతి ఏంటంటే ఒక మనిషిని చంపితే హత్య. దేవుడి దృష్టిలో నీ సహోదరుని దూషిస్తే హత్య. సింపుల్గా చెప్తున్నాను మీకు. మీకు అర్థమైందా? కాబట్టి మానవ నీతికి దేవుని నీతికి సంబంధమే లేదు. సో ప్రభు అయిన క్రీస్తు అపోస్తులుగా అయినటువంటి పౌలుకి ఉపదేశించిన బోధ ఏంటంటే క్రైస్తవులు ఎవరితో సావాసం చేయకూడదంటే అన్యజనులతో సావాసం చేయకూడదు. 2 దుర్మార్గులైన క్రైస్తవులతో సావాసం చేయకూడదు. 3 మత శాఖల వారితో అనగా అబద్ధ బోధకులతో సావాసం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? అన్యులు అంటే దేవుని ఎరగిన వారు. అన్యులు అంటే దేవుని సువార్తకి, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి లోబడిన వారు. దుర్మార్గులైన క్రైస్తవులు అంటే క్రీస్తుని అంగీకరిస్తారు కానీ లోక సంబంధమైన మూలపాఠాలను విడిచిపెట్టి పెట్టని వారు. ధనాన్ని ప్రేమించి భౌతికమైన శరీరాశను అనుసరించేవారు. 3వ కేటగిరీ అంటే మత్శాఖల వారు. అంటే దేవుడు కట్టిన సంఘాన్ని కాక మనుషులు కట్టిన సంఘంలో కొనసాగుతూ, మానవులు కల్పించిన పద్ధతుల దైవోపదేశాలని కొనసాగుతూ, అదే దేవుడు చెప్పాడని మనుషులు మోసపుచ్చేవారు. అంటే మత్శాఖ డినామినేషన్స్ వారితో మీరు సావాసం చేయకండి అని ఖరాఖండిగా ఈ వాక్యం ద్వారా సెలవిస్తామన్నాడు. కాబట్టి దేవుని బోధకు వ్యతిరేకంగా బోధించేవారు ఉన్నారు, వారు క్రీస్తుకు దాసులు కారు. అపోస్తుల బోధకు వ్యతిరేకంగా బోధించేవారు మనం కనిపెట్టాలి. కాబట్టి నిజమైన క్రైస్తవుడు క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, దేవుడి రక్తంలో శుద్ధీకరింపబడినవాడు, క్రీస్తు సంఘంలో సభ్యుడైన వాడు, దేవుడి సంకల్పాన్ని దేవుడి చిత్తాన్ని ఎరిగినవాడు, తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిపూర్ణ అవగాహన కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు, దైవత్వం యొక్క పరిపూర్ణ అవగాహన కలిగిన వారు, వీరితో మీరు సావాసం చేయకూడదు. అర్థం కాలేదమ్మా? ఇప్పుడు దేవుని యొక్క దైవత్వం తెలుసు కదా మీకు. దైవత్వం తెలియని వారితో మీరు సావాసం చేయకూడదు. వీడేం చెప్తాడు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అక్కడే అంటాడు. ఆయన ఏమైనా సినిమా యాక్టర్ కాదు కదా, అవతారాలు ఎత్తడానికి. అవతారాలు దేవుడు ఎత్తడు ఎప్పుడు కూడా, అవసరమే లేదు. ఆయన ఉఫ్ఫు అంటే చాలు మనుషులు చచ్చిపోతారు. మీ గతంలో ఒకసారి చెప్పారు, దేవుడే మనుషులు చంపాలంటే ఈ లోకంలో ఉన్న కీటకాలతో చంపించేస్తాడు. మన కరోనా కంటికి కనిపించని ఒక కీటకం ఎంతమంది దేవుడు చంపేశాడు దాంతో. డెంగ్యూ, ఒక మలేరియా, ఒక ప్లేగు వ్యాధి,
ఒక తీవ్రమైన జ్వరాలు, కడుపు నొప్పి, తలనొప్పి. అలాగే ఇశ్రాయేలుకు కూడా దేవుడు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ తెగులు అన్నాడు, ఏ తెగులు కూడా మిమ్మల్ని బాధించదు అన్నాడు. కాబట్టి సహోదరులు మీరు గమనించాల్సింది ఏంటంటే, అన్ని జనులు అంటే దేవుణ్ణి సువార్తకు లోబడిన వారితో సావాసం చేయకూడదు, దుర్మార్గులైన క్రైస్తవులతో సావాసం చేయకూడదు. 3, మత శాఖల వారు అంటే డినామినేషన్ వారితో సావాసము చేయకూడదు. అక్కడ మన సహోదరుడే కూడా కాదు. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మతభేదములు, తీతు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, మతభేదములు కలిగించే మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించము. మతభేదము కలిగించే మనిషి అంటే ఎవరిల్లు? ఇప్పుడు యేసుక్రీస్తు మార్గం అని అంటారు నోటితోటి. ఇదే లోకంలోకి వెళ్ళి మీరు ఎందుకు మతం మారుస్తారని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటి? మాకు ఈ భారతదేశం మత స్వేచ్ఛ ఇచ్చింది, మా మతాన్ని మేము ప్రకటించుకున్నాం అంటున్నారు. అంటే క్రీస్తుని మార్గం అని సంఘంలో చెప్తారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? మతం అంటారు కదా. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటనకి వెళ్తున్నారు, అక్కడ కొంతమంది హైందవ సోదరులు వాళ్ళు నాపేరు అనుకోండి, మీరు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? అప్పుడు వీళ్ళు ఏమంటారు? మా మతాన్ని ప్రకటించుకునే హక్కు మాకు ప్రభుత్వం, భారత రాజ్యాంగం మాకు కల్పించింది అంటారు. అంటే ఏమిని ప్రకటిస్తున్నాడు అతను? మతాన్ని. కానీ దేవుడు ఏమిని ప్రకటించమన్నాడు? లోకంలోకి వెళ్ళి తన మార్గాన్ని. యేసుప్రభు లోకానికి వచ్చి ఏం ప్రకటించాడు? మార్గాన్ని ప్రకటించాడు. ఇదిగో మీరు పరలోక రాజ్యము సమీపించున్నది అన్నాడు. అంటే రాజ్యంలో చేరాలి అంటే దేవుడు నాదరించిన బోధన మీరు అంగీకరించండి అన్నాడు. అంటే ఇక్కడ అదే అన్నాడు, మతభేదములు కలిగించే మనుషులకు 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించేవారు. వీళ్ళు మతం కోసం ఏదైనా చేస్తారు. తన మతాన్ని, తన సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత దుర్మార్గం పనులైనా చేస్తారు. కాబట్టి వీరి నుండి ఏం చేయమంటున్నాడు? వారిని వదిలేయండి, వారిని వెంబడించకండి మీరు అని అంటున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అక్కడే ఆ మీద వచనం చూస్తే, అదేంటి అన్న ఇప్పుడు 3:10 చదివావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు? నికోపోలి అంటావేంటి? తీతు పత్రిక అట్టివాడు మార్గం తప్పి, వీడు ఏం తప్పిపోయాడు? మార్గం తప్పిపోయి ఏమని బోధిస్తున్నాడు? లోకంలోకి వెళ్ళి మతం. ఆ దైవ మార్గం తెలియని వాడు ఏమని ప్రకటిస్తున్నాడు? లోకంలోకి వెళ్ళి మతం. కాబట్టి ఏం తప్పిపోయాడు? మార్గం తప్పిపోయాడు కూడా మత పిచ్చి పట్టేసింది. లేకపోతే మొన్న పీడి సుందరరావు గారి తలకు నేర్చుకున్న ఒక అతను ఎవరున్నారు, పూర్ణ ఎవరని, ఇంకో అతను ఎవరున్నారు, విజయ్ ప్రకాష్ ఎవరో ఒక ఆయన ఏమంటాడంటే, క్రైస్తులకి మాకు ఒక దేశాన్ని మాకు ఇచ్చేయండి. మీకు అర్థమైందా? యేసుప్రభు ఏమైనా నేను యూదుల రాజుని, నాకు ఒక దేశం ఏమని అడిగాడా? ఎంత బుద్ధిహీనులు వీళ్ళు. పాయింట్ అర్థమైందా? కాబట్టి అంటే మాకు దేశం ఇచ్చేంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముస్లిం సోదరులు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే, మా ముస్లిం సహోదరులకి మా వర్గానికి కూడా ఇచ్చాడు అన్నారు. అప్పుడు ఏమి ఇచ్చారు? పాకిస్తాన్ ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మేము క్రైస్తవులు ఎక్కువ పెరిగిపోయాం కాబట్టి మాకు భారతదేశంలో మరొక మొక్క ఇచ్చేయండి అంటే ఇప్పుడు అదొక మతం వెళ్ళింది కదా. ఇస్లాం అనే మతం పాకిస్తాన్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు భారతదేశంలో మళ్ళీ క్రైస్తవులకి ఒకటి ఇమ్మనే కదా. అంటే ఏం తప్పాడు? అంటే యేసుప్రభు చెప్పిన బోధ ఏంటి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. వీళ్ళేమంటున్నారు? మాకంటూ ఒక దేశాన్ని మాకు ఇచ్చేయండి.
అంటే ఈ బ్యాచ్ అంతా ఎవరు నిమ్రోజ్ సంతానం అనమాట. నిమ్రోజ్ ఎలాగైతే ఒక గోపురం కట్టుకొని గొప్ప పేరు సంపాదించుకొని ఇక్కడే ఉండిపోదామని అన్నారు, వీళ్ళు కూడా ఏమన్నారు, మాకు దేశం ఇస్తే మేము అంత దగ్గర ఉండిపోతాం. ఆలోచన విధానమే తప్ప, అది దైవ సంకల్పానికి దైవ చిత్తానికి విరుద్ధమైన మాట అది. కాబట్టి అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. వీడేం చేస్తాడు ఇప్పుడు? మార్గం తప్పి మత పిచ్చి పట్టి మార్గం ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మార్గంలోకి ఇతను నడవకుండా, ఇతను నడిపించకుండా మతాన్ని నమ్ముకుంటున్నాడు. అంటే మానవ అభిప్రాయం, ఒక అభిప్రాయంలో కొనసాగుతూ అనేక మంది వారి అభిప్రాయాలు చెప్తూ తప్పుడు మార్గంలో నెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, కాబట్టి మతభేదములు చేసేవాడితో మనం సావాసం చేయకూడదు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, సహోదరులారా ప్రకారము కాక అక్రముగా నడుచుకున్న ప్రతి సహోదరుని తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. వీడేమన్నాడు? సహోదరులారా మా వలన పొందిన 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని, అంటే క్రమంగా నడలేదు వీరు. బోధ అక్రమమైన బోధ, బైబిల్లో లేని బోధ, అసత్యపు బోధ, దుర్మార్గపు బోధ, ధనాపేక్ష బోధ, మతపిచ్చి బోధ, డినామినేషన్ బోధ, ఎవడో 10,000 ఇస్తే అదే బైబిల్ సత్యమని నమ్మే బోధ, ఇలాంటి వారితో ఏం చేయకూడదు? సావాసం చేయకూడదు. సహోదరులారా అలాంటి వాళ్ళని తొలగిపోండి అంటున్నాడు. మీకు ఆజ్ఞిస్తున్నాను. ఈరోజు మన వాళ్ళు డినామినేషన్లో చూసేమంటారంటే, మా సహోదరుడు అంటాడు. ఎలా నీకు సహోదరుడు అవుతాడు? ఆడు పని చేస్తుందే డినామినేషన్ కోసం, ఆడు బతుకుతుందే అపవాది రాజ్యంలో ఉండడానికి. ఆడిని అపాయింట్మెంట్ చేసిందే అపవాది. ఆడు మనోనేత్రంలో సత్యం ఎరగకుండా, వాడు సత్యంలోకి రాకుండా చేసింది ఎవరు? అపవాది. ఆడు మనోనేత్రం గుడితనం చేసింది వాడు. ఆడి సత్యాన్ని వెంటాడు కానీ హృదయంతో గ్రహించడు, మనసుని దేవుని వైపు, వాక్యం వైపు తిప్పుకోడు. అబ్బే ఆడేమంటాడు, 25 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, నేను సీనియర్ సిటిజన్ అన్నట్టు, సీనియర్ సేవకుని అంటాడు. మీకు అర్థమైందా? 14 చదవండి, 14 వచనంలో, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతను కనిపెట్టి అతను సిగ్గుపడి నిమిత్తం అతను సాంగత్యము అసలు స్నేహమే చేయొద్దు అంటే మనలో అక్కడికి వెళ్ళిపోయి మా బెదరండి మా సోదరుడు అంటారు. డినామినేషనుడు అన్యుడు నీకు ఎప్పుడు కూడా నీకు సహోదరుడు వాడు. ఎవడు? క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే నీ సహోదరుడు సహోదరి. నేను చెప్పిన మాట కాదు, ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ఏంటంటే మీరంత సావాసము సాంగత్యము చేయకండి, తొలగిపోండి, విసర్జించండి, వదిలేండి అంటుంటే మనలో పట్టుకోండి. మన బెదరేనండి, మన బెదరేనా అంటుంటారు. ఏంటి నీ బెదరు? ఎలాగేయండి నీ బెదరు? ఎలాగేయండి నీ సహోదరుడు? దేవుడు అనాదికాల సంకల్పంలో కట్టిన సంఘం ఏంటండి? క్రీస్తు స్వరక్తికి సంబంధించిన సంఘం ఏంటండి? క్రీస్తు సంఘం. సియోనులో మొట్టమొదటి స్థాపించిన సంఘం ఏంటండి? 3,000 మందితో కట్టిన సంఘం ఏదండి? దేవుని జీవగ్రంథంలో మొట్టమొదటి లిఖింపడిన సంఘం ఏదండి? మరి ఆ సంఘం కాదని మనుషులు కట్టిన సంఘంలోకి వెళ్ళిపోతే వ్యాపార సంఘాలు అవుతాయి, దేవుడి సంఘాలు అవుతాయి. నీ నోటితో సార్వత్రిక సంఘం అంటే అయిపోద్ది. ఏంటి అలా ఉందా లేఖలు ఎక్కడైనా? హెబ్రోను సంఘం కడతారని క్రీస్తు అని చెప్పాడా? పెంతుకోస్తు సంఘం కడతారని క్రీస్తు అని చెప్పాడా? బాప్తీ సంఘం కడతానని చెప్పాడా? శృంగారపు దేవాలయం కడతానని క్రీస్తు అని చెప్పాడా? అంటే న్యూ లైట్ చర్చ్ కడతారని నేను క్రీస్తు అని చెప్పాడా? ఇవి ఎవరు కట్టుకున్న సంఘాలు? మనుషులు కట్టుకున్న సంఘాలు. కల్వరి టెంపుల్ కడతారని క్రీస్తు అని చెప్పాడా? అంటే అన్ని సంఘాలు కడతాడా క్రీస్తు? ఆయన అనిల్ అంబానే జీవోలో లాస్ వస్తే ఇంకో దగ్గర వ్యాపారంలో పెట్టడానికి. ఇప్పుడు మా తాత ముత్తాతలు, మా ఇంటి పేరు ఏంటంటే గేదెల, మా ఇంటి పేరు సర్నేం.
నా తర్వాత నా పిల్లకే నా కొడుకే వస్తుంది. గేదెల గొర్రె ఏమైనా మారుతుంది ఏంటి? ఇంటి పేరు మారుతుందమ్మా? మీ ఇంటి పేర్లు మారుతున్నాయా? ఇప్పుడు మా ఇంటి పేరు గేదెల అని ఉంది, గేదెల రమేష్ అని ఉంటుంది. మా నాన్న పేరు మా నాన్నగారి పేరు గేదెల పద్మనాభం, వాళ్ళ నాన్నగారి పేరు గేదెల సదానందం, వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలియదు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు గేదెల సొలోమోను, ఆడికి ఎవడో పుడితే మళ్ళీ ఏమొస్తుంది? ఇప్పుడు నా కూతురు పుట్టింది గేదెల అయ్యా. మరి దేవుడు అనాథలు కట్టిన సంఘం ఏంటి? క్రీస్తు సంఘం. ఆ సంఘాన్ని ఆయన రాసుకున్నాడు బుక్లో. ఆ సంఘం కట్టమని తన కుమారుడు దగ్గర కోరాడు. ఎఫ్ఎస్సి పత్రిక 1:4 ప్రకారము. అంతేనా? ఆయన భూమి మీదకి వచ్చాడు. హెబ్రీ పత్రిక 10:5 అంతేనా? ఆయన నెరవేర్చాడు. ఆ సంఘమే నేను కడతానని చెప్పి పేతురుకి చెప్పాడు. ఇదిగో నేను అపోస్తులకు చెప్పాడు. పేతురు నా ఈ బండ మీద కట్టు అన్నాడు. అపోస్తులు ఆ పునాదితను వేస్తే రాళ్ళు ఆడి పేర్చారు, బిల్డింగ్లు కట్టారు కదా. ఇప్పుడు మనం అందులో ఉన్నాం, అంతేనా? మరి మిగతా ఎక్కడ వచ్చినాయి ఇవి? మా వంశం పేరు గేదెల వంశమే, గొర్రెల వంశం అంటే గొర్రెలు వచ్చి ఇప్పుడు తండ్రి ఎవరా మీరు నా పేరు మీ ఇంటి ఎలా పెట్టుకున్నామని. వీళ్ళు ఏమంటారంటే ఏదైతే ఏంటండి అంతా ఒకటే కదండి. ఎలా అవుతుంది నాయన? ఒకటే లేఖనాధారం ఉండాలి కదా, ప్రూఫ్ ఉండాలి కదా. ఏమంటే చాలామంది రమేష్లు ఉంటారు, కానీ గేదెల రమేష్ అని మా కంచిన మండలం చెప్తే తెలుస్తుంది. రమేష్ అంటే వాడు తెలియదు, నా పేరు ఎవడు చెప్తే తెలియదు అండి. నిజం చెప్తున్నా. మీరు ఆటో వాళ్ళకి కానీ ఎవరైనా నాయకులకి అడిగినా రమేష్ అంటే ఏ రమేష్ అని అంటారు. అదే మీరు టక్కన గేదెల ఆయన అంటారు. ఐడెంటిటీ వస్తుంది. క్రీస్తు సంఘం సభ్యుడిని ఐడెంటిటీ ఎవరిచ్చారు నాకు? తండ్రి దేవుడు ఇచ్చాడు, తన కుమారుని క్రీస్తు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు, అపోస్తులు ఇచ్చారు ఐడెంటిటీ. కాబట్టి వాళ్ళతో సావాసం చేయకండి. కాబట్టి ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనా లోబడాలా? ఈ పత్రికలో ఎవరిచ్చారు? ఈ పత్రిక తండ్రి దేవుడు లేఖనం ఇది. ఆ పత్రికలు క్రీస్తు పట్టుకొచ్చాడు. ఆ పాంప్లెట్స్ పరిశుద్ధాత్ముడికి ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తులు ఏం చేశారు? ఈ పత్రికలను ఒక దగ్గర 66 పుస్తకాలుగా రాసి మన ముందు ఉంచారు. కాబట్టి మనిషికి ఒక పత్రిక లేదు, దేవుని పత్రిక ఒకటే. అది బ్లూ ప్రింట్ అక్కడ ఉంది. జిరాక్స్ కాపీలు మనకు వచ్చినాయి చేతికి. జిరాక్స్ కాపీలు ఉన్నాయి కంటే మనిషికి ఒక బైబిల్ చేతికి అయింది. అంతే కదా? మీకు అర్థం కదా? 2 యోహాను రాసిన పత్రిక 1:10-11 2 యోహాను రాసిన పత్రిక 1:10-11 ఏం చదువుతున్నాను ఆయన? నువ్వు ఏం చదువుతున్నావు? 2 యోహాను రాసిన పత్రిక 1:10-11 చదవండి అమ్మా ఆడపిల్ల. ఏమి? ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల అసలు ఇంట్లోనే అట్టుకు నువ్వు ఇంట్లో పెట్టద్దు. శుభం అంటే వందనాలు చెప్పక, ఈ రోజు డినామినేషన్ వందనాలు చెప్పక, నమస్కారం అని చెప్పండి. లేదా హాయ్ బ్రదర్ బాగున్నాను అండి, అంతే. లేకుండా సెలవు ఇచ్చిన తర్వాత మనం మార్చుకోవడమే, ఇంకేం చేసేది ఏం లేదు. డినామినేషన్ పాస్టర్ కనపడనుకోండి, ఏం చెప్తారు మీరు? నమస్కారం అనకండి, ఏమంటే బాగున్నారు అనండి, అంతే. రోడ్డు మీద కనపడి ఏమంటాయండి? బాగున్నారు అనడం లేదా? ఇక్కడ ఏం చెప్పేశాడు? ఎవడైనా ఈ బోధ తేక, ఏ బోధ తేక? క్రీస్తు బోధ తేక, బైబిల్ లేని బోధ తేక మీ ఇంటికి వస్తే ముందు అది ఇంట్లో గేటు బయట పెట్టండి అంటున్నాడు. రెండేమన్నాడు అంటే ఏంటి చెప్పకూడదు? వందనాలు చెప్పొద్దు అని అన్నాడు. వందనములు చెప్తే ఏమవుద్దట? శుభమని వాడితో చెప్పు. వాడు దుష్టక్రియల్లో అంటే ఏంటి? వాడు ఏ తప్పుడు పనులు చేశాడు? దేవుని వ్యతిరేకంగా జీవించడము, బ్రతకడము తెలుసుకోబడి వాడు చేసిన పాపం. కాబట్టి వాడు ఎవరి సంబంధి? దుష్టుడి సంబంధి. కాబట్టి దుష్టునితో ఆ దరిద్రమంది నీకు వస్తుంది అనమాట. దుష్టక్రియల్లో పాల్పడవున్నాను. వాడు దుష్టుడు. వాడు చేసేటువంటి అసత్యపు కార్యాలు, వాడు చేసేటువంటి స్వనీతి కార్యాలు అన్నీ కూడా ఆ శాపాన్ని నీకు కూడా వస్తుంది. అంటే ఒక వ్యక్తి తామర ఉంటే ఆ తామర ఉన్న పక్కన నువ్వంటే వస్తుంది.
జలుబున్నోడి పక్కన నీకు వస్తే ఏమొస్తుంది? దగ్గున్నోడికి పక్కన దగ్గు వస్తే ఏమొస్తుంది? మీకు అర్థం కదండి. కాబట్టి డినామినేషన్ కనబడి తిరిగిన వందనాలు చెప్పగాడు. ఏంటి బ్రదర్ బాగున్నారా అండి? మీకు అర్థం కాలేదా? ఇంట్లో ఎట్టకండి, అసలు గేట్ బయట వస్తాను నేను కూడా. లేఖనం సెలవు ఇచ్చిన తర్వాత లోపడాలి లేదా? లోపడాలి లేదండి? ఖచ్చితంగా హెచ్చరిక చేసేది ఏం చేయాలా? బయట పెట్టాలా? వాడు అడుగుడాను, గౌరవబాబు నువ్వు దుష్టుడు అని మొహం మీద. అదే అంత మాట మార్చుకో, నువ్వు మార్చుకో. మేము కూడా అదే దుష్టకళ్ళ ముందు పాలివరై ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఆయన మార్చాడు, మనం మార్చలే. ఆయన అర్థమయ్యే మనసు మాకు ఇచ్చాడు, ఇది సత్యమే గ్రహించావు. నువ్వు కూడా అలా సత్యని గ్రహించి క్రీస్తు సంఘ సభ్యుడు అయితే నువ్వు మాతో పాటు ఏమవుతావు? సోదరు అవుతావు. అర్థమైంది నాన్న? ఇందాక ఎందుకనన్నా అంత స్టాండర్డ్గా తీసుకోమని. రైట్. యోహాను సువార్త అంటే ఇక్కడ ఈ బోధ అంటే అర్థం ఏంటంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ తేకపోయినా, అపోస్తుల బోధ చెప్పకపోయినా వాడిని ఇంట్లో పెట్టకూడదు అనమాట. దాని అర్థం అది. అక్కడ మనం గమనించాలి, మర్చిపోయాను, తప్పు చెప్పాను. ఎవడని ఈ బోధను తేగలడు కదా అంటే ఎవరి బోధ అది? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ తేకపోయినా, అపోస్తుల బోధ చెప్పకపోయినా వాడి ఇంట్లో పెట్టద్దు అన్నాడు. అంటే వారు వందరములు చెప్పొద్దు అన్నాడు. చెప్పితే వాడి పాపములు నువ్వు కూడా పాలుభాగస్తులు అయిపోతారని ఇక్కడ యోహాను గారు పరిశుద్ధాత్ముడి ద్వారా చాలా కఠినంగానే మాట్లాడారు. ఇక్కడ ఈ మాట చాలా కఠినమైందే కదా. ఇది విన్నోడికి వాడికి ఎంత బాధ అనిపిస్తుంది? కఠినమైందే. అంటే ఇక్కడ అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ ఏమిటి అంటే తండ్రి అని దేవుడు చెప్పింది అపోస్తుల బోధ. తండ్రి అని దేవుడు చెప్పిన సంగతిలో క్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. క్రీస్తు ప్రభు మాట్లాడినవే అపోస్తులు మాట్లాడారు తప్ప వీరు ఎవరు కూడా సొంతంగా అపోస్తులు కానీ క్రీస్తు ప్రభు కూడా సొంతంగా మాట్లాడిన మాటలు కావు. అంతే కదా, అది మీరు గమనించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాలు చదువు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఎంత పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకోండి. అందుకు యేసు, నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వాడిదే. యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్ముడు కానీ అపోస్తులు కానీ వారు సొంతంగా బోధించలేదు. తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారు. యేసుక్రీస్తు ప్రభు వారు బోధ పరిశుద్ధాత్ముడు బోధించారు. పరిశుద్ధాత్ముడు అపోస్తులకి బోధించాడు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్తున్నాడు, యేసు, నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వానిదే. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. నాకు ఆయన ఏం బోధించాడో అదే బోధిస్తున్న సంగతి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు భూమి మీదకి వచ్చి. నాయన బోధనను ఎక్కడో నేర్చుకుంది కాదురా బాబు, మీలాగా నేను కాపీ కొట్టలేదురా నాయన, మీలాగా మతిలో వచ్చినవు కావు, ఎవడో సంస్థలు చెప్తే కాదురా నాయన, డినామినేషన్లో కాదురా బాబు, ఇది దేవుడు అనాది కాల సంకల్పంలో నిర్ణయించిన బోధ, ఇది ఇప్పుడు తప్పుడు కాదు డాక్యుమెంట్. ఇదిగో ఆయన నాకు విని చెప్పిన సంగతినే మీకు బోధిస్తున్నాడు. నేను ఆయన యొక్క విని సంగతినే లోకడికి బోధించున్నానని చెప్పున్నాను. కాబట్టి ఎవడైతే క్రైస్తవులు ముగ్గురితో సాహసం చేయకూడదు. ముగ్గురు అంటే ఎవరంటే అన్యులు, అంటే దేవుని సువార్తకు లోబడిన వారు, దేవుని సంకల్పము దేవుని చిత్తం మెరిగిన వారితో సాహసం చేయకూడదు. రెండవ బ్యాచ్ ఎవరంటే దుర్మార్గులైన క్రైస్తవులతో సాహసం చేయకూడదు. అంటే క్రీస్తుని నమ్ముకుంటారు కానీ వారి జీవితాలు బతుకులు మార్చుకోరు సరి కదా, ధనాపేక్ష మీదే ఉంటారు వాళ్ళు, భౌతిక ఆశ మీద. అలాంటి వారితో సాహసం చేయకూడదు. 3, డినామినేషన్ అంటే అబద్ధ బోధకులతో సావాసము చేయకూడదని గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 48-49 వచనాలు చూస్తే, యోహాను సువార్త తీసేయండి, మొత్తం అందులో చూద్దాము.
నన్ను నిరాకరించి ఎవరు మాటలు నిరాకరిస్తారు డైరెక్ట్గా? దేవుడి మాటలే. క్రిస్మస్ అనేది క్రీస్తు బోధన లేదు. ఈస్టర్ అనేది క్రీస్తు బోధన లేదు. మనుషులు చచ్చిపోతే పెట్లు పెట్టండి అనేది క్రీస్తు బోధలో లేదు. ఒక అమ్మాయి బాప్తిజం తీసుకుంటే బొట్లు గాజులు తీయండి అనేది క్రీస్తు బోధలో లేదు. ఇంటి మీద స్టార్ పెట్టండి అనేది క్రీస్తు బోధలో లేదు. క్రిస్మస్ తాత అనేవాడు క్రీస్తు బోధ లేదు. ఇంటి ముందు చెట్టు పెట్టడం అనేది క్రీస్తు బోధ లేదు. భస్మ బుధవారం అనేది క్రీస్తు బోధలో లేదు. ఉందా అండి? నీ సహోదరుడి ఎదురుగా కలబడినప్పుడు ఆత్మీయ పలకరింపులో ప్రైతులాడు చెప్పమని ఎక్కడ కూడా లేదు. మరణాథని చెప్పమనం కానీ, షాలోమ్ అని చెప్పమని కానీ ఎక్కడ కూడా క్రీస్తు బోధలో లేదు. ఉందమ్మా? ఉందా? గుడారుల పండుగ ఉందా క్రీస్తు బోధలో? లేదు. అందుకని అన్నానంటే, నన్ను నిరాకరించి ఎవరు నిరాకరించేశారు? క్రీస్తునే. కానీ మేము అతను అంగీకరించమనుకొని ఆయన బోధన నిరాకరించి ఆయన నా మాటలను అంగీకరింపని వానికి అన్నాడు ఇక్కడ. అంటే తండ్రి అనే దేవుడు క్రీస్తుకు చెప్పని విషయాలు క్రీస్తు మాకు బయలుపరిచాడని చెప్పాడని ఎవరైతే క్రీస్తు నిమిత్తం లోక సంబంధమైన మూల పాఠాలు చేసుకుంటా ఉన్నారో వారందరూ క్రీస్తు నిరాకరించిన వారు. వారు క్రీస్తు మాటలు అంగీకరింపని వారు. వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వారికి తీర్పు తీర్చుంది. ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడండి. దేవుడి మాటలు కానివి, క్రీస్తు బోధలు లేనివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం సావాసం చేయకూడదు. వందనాలు చెప్పడం ఇంటికి కూడా పెట్టకూడదు, బయట పెట్టాలి. ఒకవేళ అవతల వస్తే ఏమంటే బాగున్నారు అనాలి తప్ప ఇంకో రకంగా వారితో పరిచయం పెంచుకోకూడదని సంగతి గమనించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూస్తే, యోహాను సువార్త లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. అది ఎవరు? దేవుని వాక్యానికి లోబడి దేవుడు చెప్పింది, క్రీస్తు ప్రభు చెప్పింది ఒకటని నమ్మిన వాడే దేవుని సంబంధం అవుతాడు. అంటే మనము దేవుని సంబంధం. తండ్రి దేవుడి బోధ అని దేవుడే క్రీస్తుని పంపడని నమ్మాం. అలా లేఖనం ఉంది, అలాగే నమ్మాం. అంతే కదా? యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మాం. తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిపూర్ణంగా ఎరిగాం. ఆయన మాటలు విన్నాం. కాబట్టి మన ధన్యుమని చెప్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. అంగీకరించి నేను నీ యోధులను బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపిదమని నమ్మిని కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగిన వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. మనం తెలుసుకున్నాం లేదా? వారు తెలుసుకోలేదు. కాబట్టి మనం ఎవరి సంబంధం అంటే తండ్రి అయిన దేవుని కుటుంబ సంబంధం. మన దేవుని ప్రేమకు, దేవుని సంకల్పానికి, చిత్తానికి లోబడిన వారు. రేపు దేవుడిచ్చి నిత్య రాజ్యానికి వారసులం మనం. ఇలాంటి అబద్ధ బోధకులకు తీర్పు తీర్చువారు విన్నాం. పాతాళములో విడబడిన దేవదూతలకు తీర్పు తీర్చువారు విన్నాం మనం. క్రీస్తు నిమిత్తం హతసాక్షులం అయిపోతే రేపు క్రీస్తుతో 1000 సంవత్సరంలో రాజ్యం చేయవారు ఉన్నాం. మీకు అర్థమైందా? అర్థం కాదా? కాబట్టి ఇంకెప్పుడు కూడా ఆడి బోధ సత్యమన్నది అనకూడదు. ఉందలా లేకుండా మనకి ఉందా? లేదు, ఉండదు. ఆడి బోధ మన బోధ ఒకటి కాదు. మన బోధ క్రీస్తు బోధ. క్రీస్తు తండ్రి యొద్ద నుండి ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే ప్రత్యక్షపరచబడిందో ఆ బోధే మనకు బయలుపరిచాడు పరిశుద్ధాత్ముడు. మనం ధన్యులు. We are separated different people in the world. ఈ యొక్క కృప మన ఇంటి వరకు దేవుడు ఇస్తే దాన్ని వద్దనుకున్నారు. మన పూర్వీకులకి దాన్ని వద్దనుకున్నారు. కానీ మనకు దేవుడు ఆ కృపనిచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు. వీఆర్ ఫ్రీ బర్డ్స్. మనం దేవుని కృపకు పాత్రలం. మనం
కాబట్టి డినామినేషనల్ తోటి అన్యులతో ఎక్కువ సావాసం చేయకూడదు. క్రైస్తవులు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అపోస్తులు చెప్తున్నారు. అబ్బే మనం వాళ్ళతో సావాసం చేస్తాం అధికంగా. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త తండ్రి చెప్పినవే క్రీస్తు ప్రభు చెప్పారు ఉంది అక్కడ కదా. సొంతంగా ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ లేఖనాధారం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటల మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. అంటే పరిశుద్ధాత్ముడు కూడా సొంతంగా ఏ విషయాలు చెప్పడం చెప్పేశాడు. నేను ఏదైతే మీకు బోధించానో ఆ విషయాలే తీసుకొని చెప్పి నేను చెప్పాడు. అర్థమైందా? నేను ఇక్కడ ధర్మా కొట్టు ఉంది, ఇక్కడ షాపు, చికెన్ షాప్. నేను ఫోన్ చేసి చెప్పాను ఏంటని, మా తమ్ముడు చిన్న వస్తాడు, కేజీ చికెన్ ఇవ్వని చెప్పాను. ఓకేనా? బాగా వినాలి, విన్నారు బాగా. ఏం చేస్తాడు నేను ధర్మ సిగరెట్ ఉంది కదా, నేను అడిగి చెప్పాను ఫోన్ చేసి, చిన్న అనే వ్యక్తి వస్తాడు, నువ్వు కేజీన్నర చికెన్ అన్నాడు. చిన్నకి చెప్పాను. చిన్న ఏం చేశాడు, ఈ వంశీకి చెప్పాడు ఏంటని, వాళ్ళ వంశీ వస్తాడు, నువ్వు కేజీ చికెన్ అన్నాడు. నేను క్షమించాను, నేను కేజీ అని చెప్పాను, ఆయన కూడా కేజీ అని చెప్పాడు. ఇప్పుడు వంశీ వెళ్ళాడు, ఆడు కేజీన్నర అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అదేంటది చిన్న నాకేం చెప్పాడు, కేజీ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, నీ మీద ఉన్నాడు ఎవడు చెప్పాడు, రమేష్, మరి నువ్వేడు కేజీ అని అంటున్నావు, దొరికిపోతాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, జస్ట్ అలంకారంగా మీకు అర్థం అని చెప్పాను, చిగ్గిన కాదు. తండ్రి అనే దేవుడు ఎవరికి చెప్పాడు ఈ బోధ, క్రీస్తు చెప్పాడు. క్రీస్తు ఈ బోధ ఎవరు చెప్పారు, పరిశుద్ధాత్మ చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు, క్రీస్తు బోధ చెప్పాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పుతుని ఆదరణకర్త, అంటే పరిశుద్ధాత్ముడిని ఆదరణకర్తలు పిలువబడింది. అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ నా నామమున పంపుతాడు. అంటే అతను వేడుకున్నాడు పరిశుద్ధాత్ముడిని ఏమని, కాబట్టి నా నామమున పంపుతాడు. పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. కాబట్టి సొంతంగా ఆయన చెప్పడాన్ని. మరి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ సమాధుల పండుగలు, తెల్ల బట్టలు వేసుకోవడాలు, ఈ కొవ్వొత్తులు ఆడాలు, యేసుప్రభు ఫోటోలు కానివి, ఫోటోలు అని చెప్పడాలు, ఇవన్నీ ఎవరు పోదు ఇదంతా. కానీ ఏం చెప్తాడంటే పరిశుద్ధాత్మ బయలుపరిచాడు అంటున్నారు. అసలు పరిశుద్ధాత్ముడిని అలా తప్పుగా ఉపయోగించుకుంటే అసలు నీకు నిత్యత్వమే లేదు. భయంకరమైన కఠిన తీర్పు ఉంటుంది. ఆషామాషి విషయం కాదు. యోహాను సువార్త 16:13 చూస్తే, యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపుడు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించను. ఆయన గమనించండి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినడో, యేసుప్రభువుని ఏమి వింటాడో ఈయన వాటిని బోధించి సంభవింపబో సంగతిని మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. అది కథ. దిస్ ఈజ్ రియల్ స్టోరీ, నాట్ రియల్ స్టోరీ. రియల్ స్టోరీ అంటే సినిమా వాళ్ళు తీసే కథలో కల్పితాలు అన్నట్టు ఈ దొంగ బోధకులు, ఈ అసత్య బోధకులు, క్రీస్తు విరోధులు, ఈ డినామినేషన్లు, ఈ ధనాపేక్ష గల వారు, కడుపుకు దోసల వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడే బయలుపరిచాడని లేడు చెప్తారు. ఆయన ఏమంటాడు అక్కడ, ఆయన నా వాటిని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమ పరచును. ఇప్పుడు యేసుప్రభు ఏమైనా నాకు డిసెంబర్లో క్రిస్మస్ సీజన్ చేయండి బాబు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడికి.
ఆ బోధ ఏమైనా ఉందా బైబిల్లో? ఈయన ఏమైనా ప్రకటించారా? అంటే ఒక పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో మినిమం కామన్ సెన్స్ లేదు. పరిశుద్ధాత్ముడు ఏ పని చేస్తాడో మినిమం నాలెడ్జ్ లేదు. అలాంటి వారు ఈరోజు గ్రంథాలు పట్టుకుని లోకంలోకి బలంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూస్తే, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 2:42లో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, మీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును, చూడండి కామం ఉంటుందండి ప్రతిదానికి అక్కడ. అపోస్తల బోధ యందును సహవాసం అందును, రొట్టె విరుచుడు యందును, ప్రార్థన చేయడం అందును ఎడతెగక. అంటే పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఏమని? అపోస్తల బోధ చేయాలి తప్ప సొంతంగా ఏ మాటలు చెప్పకూడదు హెచ్చరిక చేస్తాడు. ఏమండి? 2 తిమోతి పత్రిక 2:2లో చూడండి, అక్కడ చెప్తాడు. 2 తిమోతి 2:2లో తిమోతికి వార్నింగ్ ఇస్తాడు. చూడండి, హెచ్చరిక చేస్తాడు. నీవు 2 తిమోతి రాసిన 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగించు. సామర్థ్యం కలిగిన వారిని ఇవ్వండి పని. సామర్థ్యం లేని వాడికి ఇవ్వకూడదు. అర్థమైందా? అందరికీ బోధ ఎక్కదు. సామర్థ్యంగానే అప్పచెప్పి నమ్మకమైన వాడు అంటే ఏంటి? రేపు పొద్దున ఇదే బోధ పట్టుకున్నాడు. వ్యాపారం చేయకూడదు, సంస్థలు పెంచుకోకూడదు, సంస్థని అభివృద్ధి చేసుకోకూడదు. క్రీస్తుని అభివృద్ధి పరచాలి, తండ్రి దేవుణ్ణి మహింపరచాలి, క్రీస్తు సంఘాన్ని అభివృద్ధి పరచాలి తప్ప వ్యక్తులు తమ భుక్తి కోసము సంస్థను అభివృద్ధి పరచకూడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడికి తిమోతికి మీ వద్దకు పంపి ఉన్నాను. అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించిన విధంలో మీకు జ్ఞాపకము చేయుడు. చూసారా? నువ్వు కానీ నేను కానీ ఎవరి బోధ చేయాలా? అపోస్తలుల బోధ చేయాలా? క్రీస్తు బోధ చేయాలా? అదే క్రొత్త నిబంధన. అది మన చేతిలో ఉంది. అపోస్తలులు గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టారు క్రొత్త నిబంధన. ఆ చట్టాన్ని మాత్రం ప్రకటించాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడవును గాక. మేమేది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాము, మీరు అంగీకరించే సువార్తగా మరొకడైనా మీకు ప్రకటించిన వాడు మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. వాళ్ళంతా ఎవరండి? సువార్తకు లోబడిన వారంతా ఎందులో ఉన్నారు? శాపగ్రస్తులు ఉన్నారు, దేవుడి శాపలు ఉన్నారు. 2 దుర్మార్గుల క్రైస్తవులు శాపగ్రస్తులు ఉన్నారు. 3 డినామినేషన్లు అంటే అబద్ధ బోధకులు ఎవరు దేవుని దృష్టిలో ఉన్నారు? మరి లోకలు ఏమనుకుంటారు? మేము దేవుడి పరిచారకులము. ఏ దొంగ బోధకుడు నేను దొంగ బోధకుడు నేను చెప్పుకోడు కదా, మనమే పరిశీలన చేయాలి. విచిత్రం ఏంటంటే మనల్ని వాళ్ళు దొంగ బోధకులు అంటుంటారు. అది పెద్ద జోక్ అనమాట. పెద్ద జోక్ ఏంటంటే సత్య సంఘానికి మనల్ని అంటారు వాళ్ళు దొంగ బోధకులని. ఎందుకంటే వాడు దొంగ బోధకులు అంటాడు. వాడు రారా బాబు కూర్చుని మాట్లాడదామని వాడు రాడు. ఎందుకు రాడు? గుడ్డు కాదు, వాడు దొంగ అని తెలిసిపోద్ది కాబట్టి రాడు. మా మనోభావాలు దెబ్బతీయకండి, మీ విశ్వాసం మాది, మా విశ్వాసం మంది, మనమంతా ఏదైనా సదస్సంగా ఇలాగ మసిపూసి మాడిగా చేస్తాడు. పులికి చూసి నక్కల వాదులు పెట్టుకున్నట్టు మేము పుల్లువే సింహాలం అంటాడు. కాబట్టి దయతో మీరు గమనించాలి. కాబట్టి మనం ఎవరితో సాహసం చేయకూడదో మీకు తెలుసు. యోధా పత్రిక 1వ అధ్యాయం 3 చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, యోధా పత్రిక
1:3 అమ్మా, ప్రియులారా మనకందరికీ కలిగాడు రక్షణ గూర్చి మీకు రాయవలనని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పబడిన బోధ అంటే ఏంటి, ఎవరైతే దేవుని కుమారుడు యేసుక్రీస్తుని నమ్ముతాడో, నమ్మి బాప్తిసం పొందుతాడో పరిశుద్ధత వరం వస్తుంది. వచ్చిన తర్వాత వ్యక్తి ఏమైనా పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధులు అవ్వడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, నిత్యత్వం జరగడానికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అవ్వడానికి ఒక బోధనిచ్చాడు. ఆ బోధన మీరు కొనసాగాలి, ఆ బోధన మీద మీరు పోరాడండి, ఆ బోధన జీవించండి అని యోధా గారు చెప్తా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనంలో, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో, 13వ అధ్యాయం 8-9 చదవండి ఒకసారి, చెప్పేస్తాను. దైవజనుడు రాలితే ఎట్లనే, నా ఇంట్లో సగం నాకు ఇచ్చాను, నీతో కూడా నేను లోపల రాను, ఈ స్థలమందు నేను అన్నపానంలో పుచ్చుకోను, అన్నపానంలో పుచ్చుకొని వద్దనియు, నీ వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవు రాదు అన్నావు. అంటే దేవుడు దైవజనుడితో చెప్పాడు ఒక మాట ఏంటని, నువ్వు వాళ్ళందరికీ వెళ్తావు కదా, అక్కడ తినొద్దు తాగొద్దు, నువ్వు ఎలా వెళ్ళావో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోను అన్నాడు కదా. ఇప్పుడు ఒక అబద్ధ బోధకుడు ఏం చేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 17-19 చదవండి. నీవు అచ్చట అన్నపానములో పుచ్చుకొని వద్దని, నీవు వచ్చిన మార్గములో పోవుటకు తిరిగి వద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. ఈ అబద్ధ బోధకుడు ఏం చెప్తాడు వచ్చి, చదువు 19 వరకు. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే. ఏమంటున్నాడు? నేను దైవజనుడినే, నేను ప్రవక్తనే. మరియు దేవదేత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములో పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఏడు చెప్పాడు ఈ అబద్ధ బోధకుడు? దేవుడు ఆయనకి నేరుగా ఏం చెప్పాడు? నువ్వు తినొద్దురా బాబు, ఎలా వచ్చో తిరిగి అలాగ వెళ్ళిపో అన్నాడు దేవుడు. ఆ మాట ప్రకారం చెప్పాడు. ఈ లోపల ఏం చేసి ఈ అబద్ధ బోధకుడు ఇంకోటి చూసి, అరే అరే నేను ప్రవక్తనే, నాకు దేవత చెప్పిందిరా నాయన, నువ్వు రా తిను అన్నాడు. ఇప్పుడు వెళ్ళి తిన్నాడు. తిన్న తర్వాత ఏమయ్యాడండి? అతడు తిరిగి అతనితో కూడా మరలా పోయి అతని ఇంటి అన్నపానంలో పుచ్చుకొనెను. అది వారు భోజనము చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యోధా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగను ఆజ్ఞ ఇచ్చుచున్నాడా? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని కైకొనుక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలెనని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేభారము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అది ఏమైపోయాడు ఇప్పుడు దైవజనుడు? అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకుడు మాట వినడం వల్ల నిజమైన దేవుడు ఏమైపోయాడు? ఇప్పుడు నువ్వు నిజమైన విశ్వాసవి అవిశ్వాసంతో జోడైపోతే నీకేమో వస్తుంది? సావే, భ్రష్టత్వమే. దేవుడు ఇతను చెప్పండి వెళ్ళిన పని చూసుకొని రిటర్న్ అయిపోయి అక్కడ తినద్దు అన్నాడు. అంటే ఒక లోకంలో ఒక సత్య దైవజనుడు ఉంటాడు, ఇంకోడు సాధన ఏజెంట్ ఉంటాడు. సత్యని చెప్పేవాడు దేవుని సంబంధి, అసత్యని చెప్పేవాడు వీడేం చెప్తున్నాడు? నేను కూడా దైవజనుడే, నేను ప్రవక్తనే, రా నాకు దేవత చెప్పి దేవుడు చెప్పాడంటే పాపం అమాయకుడు వెళ్ళిపోయాడు, అబద్ధం నమ్మాడు. ఇప్పుడు లోకంలో కూడా ఏమన్నారు? నాకు ఏసే కనబడ్డాడు, నాకు దేవుడు మాట్లాడాడు, నాకు దేవుడు సేవ పిలిచాడని. ఈ కనబడాలందరూ ఈ వర్గానికి ఇల్లు వర్గానికి చెందిన వీళ్ళందరూ. దేవుడు ఎవడికి కనబడ్డు, దేవుడు మాట ఎవడికి కనబడ్డు, దేవుడి మాట ఎవడికి వినపడదు. ఇది రెండు అబద్ధమే. ఎందుకంటే యేసుప్రభువే క్రొత్త నిబంధనలో స్టేట్మెంట్ ఇచ్చారు,
ఎవడు ఎప్పుడైనా దేవుడు చూచి ఉండదు, ఆయన స్వరం ఎప్పుడు వినలేదు. మరి నువ్వు ఎలా విన్నావు, ఎలా చూసావు అంటే విన్నావు చూసానంటే మరి యేసుప్రభు అబద్ధం చేసినట్టే కదా. ఓరా మీరు వినలేదు చూడలేదురా బాబా అని చెప్తుంటే కూడా అబ్బాయి మేము దేవుడిని చూసామని అంటున్నాను. ఇటు దేవుడు చూసినంత పరిశుద్ధులా యేసుప్రభు అక్కడే చూశాడు. చూశాడా లేదా? చూశాడు కాబట్టే ఒక వ్యక్తి అడిగాడు, నాకు దేవుడిని చూపించంటే నన్ను చూడు దేవుడు చూసినట్టే అన్నాడు. అంటే రూపం కాదు, అక్కడ గుణం, క్యారెక్టరైజేషన్, ఆయన స్వభావం, లక్షణాలు నన్ను ఉన్నాయి. నన్ను చూడరు బాబు దేవుడు చూసినట్టే. ఇప్పుడు నా కూతురు చూస్తే నన్ను చూసినట్టే. కాబట్టి క్రైస్తవులు ఎవరితో సావాసం చేద్దానడమ్మా చెప్పండి? అన్యులతో సావాసం చేయకూడదు. అన్యులంటే ఎవరు? దేవుని ఎరగిన వారు, దేవుని శుభవార్తకి లోబడిన వారు, దేవుని సంకల్పము చిత్తం తిన్న వారితో సావాసం చేయకూడదు. 2 దుర్మార్గులైన క్రైస్తవులతో సావాసము చేయకూడదు. వీరు దేవుడిని అంగీకరించే వరకు ఉంటారు తప్ప ధనాన్ని భౌతికమైన విచారాన్ని విడిచిపెట్టేవారు కాదు. వీళ్ళు దుర్మార్గులు, ఎంతటికైనా తెగిస్తారు. 3వది ఎవరంటే మత శాఖల వారు, అంటే అబద్ధాన్ని, అంటే క్రీస్తు బోధకు వ్యతిరేకంగా, బైబిల్ లేని బోధ వ్యతిరేకంగా బోధించే వారితో సావాసము క్రైస్తువులు అనేవారు చేయకూడదు. లేదండి లేఖలు వింతగా చేస్తామనంటే బంధికమైన మీరు ఎవరికి చెప్తారా? ప్రేజులాట్లు వందనాలని చెప్పకండి. ఏమంటే బాగున్నారా అందరూ అంటారు కదా, రోడ్డు మీద వెళ్తే ఏమంటే బాగున్నారు అంతే, వందలయ్యా అనకండి. నేనైతే ఈరోజు రాత్రి నుండి ఎవరికి వందనం అనేది చెప్పను. ఏంటి బ్రదర్ బాగున్నారా అంటాను అంతే. అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థం కదా. ఇప్పుడు నేను చెప్పానా దేవుడు చెప్పాడా సావాసం చేయొద్దని? ఎందుకు చెప్పాడు చెప్పండి. మనము లోకంలో నుండి క్రీస్తులోనికి మనల్ని పిలిచిన దేవుడు సత్యాన్ని చెప్పమన్నాడు కదా, సావాసం చేయమన్నాడు కదా. సావాసానికి సత్యానికి సంబంధం ఏముంది? సావాసం అంటే ఏంటి, సువార్త అంటే ఏంటమ్మా? అలాంటివి ఎందుకు చేస్తారు? వాళ్ళు బోధలు ఎందుకు వెళ్తారు? మీకు అర్థమైందా లేదా? సహవాసం అంటే ఏంటి? స్నేహం. ఆడు బోధతో మీరు స్నేహం చేస్తారా? సువార్త ప్రకటించండి, అది మీ జన్మ హక్కు. అది సరే. మీరు ఎవరైనా ఒక వ్యభిచారితో సావాసం చేస్తారా? కనీసం పలకరిస్తారా? ఏమి? ఒకవేళ మీరు ఆమెతో ఒక వ్యభిచారితో మీరు సావాసం చేశారనుకోండి, ఆ నింద మీకు రాదా? మనం తప్పు చేయకపోయినా వస్తుంది. అంతెందుకు మీరు మామూలు పలకరించిన దాంతో నీకేంటి స్నేహం అని అంటారు. దేవుడు కూడా అదే అంటాడు, ఆడితే నీకు స్నేహం అని. సత్యం ప్రకటించడం వేరు, సావాసం వేరు. ఇప్పుడు మీరు ఏదైనా అన్నారు యూట్యూబ్లో, బ్రదర్ వింటున్నానండి అని అన్నారు కదా. ఇప్పుడు ఆ వింటున్న బోధ అంతా ఎవరితో చేస్తున్నారు? అక్కడ కూర్చోని ఇందాక మనం మాట్లాడుకున్నాం. బోధ తెలియని వారితో, అసత్యవాదులతో వారు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు సత్యం అనేది ప్రజలకు ఎలా వస్తుంది? మీకు అర్థమైందా? మనలాంటి సత్యం ఎరిగిన వారు అక్కడ కూర్చుంటే డైరెక్ట్గా మనమే అనేస్తాం వారు దొంగ బోధకులని. వాళ్ళకి అనలేరు కదా. సావాసం వేరు, సువార్త వేరు. సువార్త మీరు తెలుసునికి చెప్తారు, తెలియనికి చెప్తారు. ఇక్కడ సావాసం గురించి మాట్లాడాడు, ఇక్కడ సాంగత్యం గురించి మాట్లాడాడు. అర్థమైందా? సావాసం వేరు, సువార్త వేరు. సువార్త మీరు ఎవరికైనా చెప్తారు. ఇవాడ ఏ భాషలో ఉన్నా మీకు రాకపోయినా సైకిల్తో చెప్తారు, కరపత్రికను ఇస్తారు.
సావాసం గురించి మాట్లాడాడు అంటే వాడు చేసే క్రియల్లోని పాలు పంపులు అవ్వకూడదు. అర్థమైందమ్మా? అంటే ఎంత కఠినంగా మాట్లాడాడంటే యోహాను భక్తుడు అలాంటి వాడిని ఇంట్లో పెట్టొద్దు శుభమని అంటే వందనములు చెప్పొద్దు అన్నాడు. అది కఠినమైన మాటే కదా. ఎందుకన్నాడు ఆ మాట? తెలుగు అంటాడు ఆయన. ఎందుకంటే క్రీస్తు బోధనే వాడు లేదు. అలాంటితో వాడితే నీకేడు సావాసం? వాడు క్రీస్తు విరోధి కదా, అపవాద సంబంధం కదా, దుష్టుడు కదా, వాడితో నీకేడు సంబంధం? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, పెద్ద అయ్యారు, కాలేజీకి వెళ్తున్నారు, ఇద్దరు పోరంబోకు పిల్లలు ఉంటారు, అప్పుడు మీరేమంటారు? డబ్బు ఉంటుంది, ఆస్తి ఉండొచ్చు, మరి ఇప్పుడు ఏమంటారు మీరు? అలాంటి నీకేడు సావాసం? ఒకే కాలేజీ అయితే దూరంగా ఉండలే పెట్టి మీ కాలేజీలో మరి పిల్లలు లేరా అనరా? సావాసం వేరు, సువార్త వేరు, ఈ రెండు ఒకటి కావాల్సిన మీరు గమనించాలి. మీకు అర్థమైంది కదా? క్రైస్తవుడు ఎవరితో సావాసం చేయకూడదు? అన్యుడితో సావాసం చేయకూడదు. ఇంకా దుర్మార్గుల క్రైస్తవులు సావాసం చేయకూడదు. 3 మతశాఖ డినామినేషన్ వారితో అబద్ధ సావాసము చేయకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.